ఏపీ బీజేపీ టికెట్ల కేటాయింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడాబాబులు అగ్రవర్ణాల వ్యక్తులకే బీజేపీ టికెట్స్ దక్కాయి. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు పంగనామాలు పెట్టారు కొందరు అగ్రనేతలు. కాషాయ దళంలో డబ్బున్న నేతలకే సీట్స్ ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న పెద్దలకు నిరాశ ఎదురైనట్టు చూస్తున్నాం. ప్రస్తుతం బీజేపీలో డబ్బున్న వాళ్ళకే టికెట్లు అనేది ప్రచారం అవుతోంది. సో బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీజేపీ ప్రకటించిన 6 స్థానాల్లో కూడా సగం సీట్లు అగ్రవర్ణాలకే, అదేవిధంగా డబ్బున్న వాళ్ళకే ఇవ్వడం అనేది ఒక విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 6 సీట్లలో 2 సీట్లు అంటే ఒకటి ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్, ఒకటి ఎస్టీ నియోజకవర్గం రిజర్వ్డ్. ఈ మినహాయిస్తే మిగిలిన 4 సీట్లలో ఒకటి మాత్రమే బీసీకి ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 సీట్లు కూడా అగ్రవర్ణాలకు ఇచ్చారు. కానీ బీసీ ఇచ్చినప్పటికీ కూడా అది కూడా బడా పారిశ్రామికవేత్తకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పార్టీ జెండా మోసిన వారికి అందరికీ కూడా మొండి చేయి చూపారనే విమర్శలు అయితే వినిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఒకవైపున అనకాపల్లి మనం చూసుకుంటే కనుక సీఎం రమేష్ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. 1985 నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు. 1989లో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన చంద్రబాబు నాయుడు సహకారంతో రిద్దిక్ ప్రాజెక్ట్స్ పేరుతోటి ఆయన కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా హైడ్రల్ ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బడా పారిశ్రామికవేత్తగా ఎదిగిన వైనాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బడా పారిశ్రామికవేత్తగా ఉన్న సీఎం రమేష్కు అనకాపల్లి సీట్ ఇవ్వడం, అది కూడా సామాన్య కార్యకర్తగా జెండా మోసిన పీవీఎన్ మాధవన్ కాదని కడప నుంచి ఇక్కడికి తీసుకురావడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ కూడా 2018 అంటే 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మొట్టమొదటిగా. తర్వాత 2018లో రెండోసారి చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన రాజ్యసభగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2018లో ఆయన మీద, అదేవిధంగా ఆయన కార్యాలయాల మీద ఐటీ దాడులు జరిగిన తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత ఆయన తన మిగిలిన తెలుగుదేశం ఎంపీలతో కలిసి ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఈ విధంగా చూస్తే కనుక కేవలం ఆయన తన స్వలాభం కోసమే బీజేపీలో చేరారు తప్పితే ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలను నచ్చి బీజేపీలో చేరలేదు. నేపథ్యంలో బీజేపీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం మీద విమర్శలు అయితే వినిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మనం చూస్తే కనుక కొత్తపల్లి గీత కూడా బ్యాంకుల బురుడి కొట్టి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను కూడా అదేవిధంగా చీటింగ్ కేసులు ఉన్న నేపథ్యంలో ఒక బడా అంటే డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చే ఆలోచనతో ఆమెకు కూడా టికెట్ ఇచ్చారనేది విమర్శలు వినిపిస్తున్నమాట. ఇక మనం చూస్తే కనుక రాజమండ్రిలో అంటే గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సోమవీర్రాజు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. 4.5 దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తూ రాజమండ్రిలోనే స్థిర నివాసం ఉంటూ అక్కడే పుట్టి పెరిగిన ఆయన కాదని వేరే ప్రాంతం నుంచి డబ్బున్న పురంధేశ్వరిని తీసుకురావడం మీద కూడా విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాజంపేట మనం చూసుకుంటే కనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సీఎంగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా భారీగా ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేపథ్యంలోనే అతనికి రాజంపేట సీట్ ఇచ్చారనేది కూడా విమర్శలు వినిపిస్తుంది. ఇక్కడ సామాన్య కార్యకర్తగా ఉన్న సత్యకుమార్ని కూడా పక్కన పెట్టారనేది సీనియర్లు చెప్తున్నమాట. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం 4 టికెట్లు అంటే సగం పైగా టికెట్లన్నీ కూడా డబ్బున్న వాళ్ళకి, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం ద్వారా సామాన్యులకు మొండి చేయి చూపారని అయితే విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హరి, రైట్, ఏంటంటే జీవీఎల్ నరసింహారావు అవచ్చు, వీర్రాజు, వీళ్ళందరూ కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు? ప్రస్తుతం అయితే కనుక బీజేపీలో ఒక అభద్రతా భావంతో సీనియర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ జెండా మోసినప్పుడు కూడా ఏమాత్రం కూడా అవకాశం రాకపోవడం అనేది తీవ్ర నిరాశ కలిగించని చెప్పుకోవాలి. ఒకవైపున జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం కోసం ప్రయత్నం చేశారు. ఆయనకు మొండి చేయి చూపుతూ భరత్ కోసం ఆ సీటును పురంధేశ్వరి త్యాగం చేశారు. పురంధేశ్వరి కుట్రల వల్ల, చంద్రబాబు కుట్ర వల్ల ఆ సీటు జీవీఎల్ రాకుండా పోయిందని విమర్శలు వినిపిస్తుంది. ఇక విజయనగరం కోసం చివరి వరకు ప్రయత్నం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కుట్రలతోటి జీవీఎల్కి రాకుండా చేయడం కోసం విజయనగరం సీటును కూడా ఇవ్వలేదనేది విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మనం చూస్తే కనుక నరసాపురంలో బీజేపీలో ఇంకా చేరినప్పటికి కూడా ఆ టికెట్ ఆశించిన రఘురామకృష్ణరాజు సైతం కేవలం కూటమి నిర్ణయం తీసుకోవడం వల్ల రఘురామకృష్ణ లాంటి నేతను తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే అతను ఎదురు తిరుగుతాడనేది ఒక ఉద్దేశంతో గడిచిన సొంత పార్టీకి అంటే గడిచిన 4 పాటు చూసుకుంటే కనుక సొంత పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ సొంత పార్టీకి ఆయన వెన్నుపోటు పడిచిన వైనాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటూ కూటమి నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడ సామాన్య కార్యకర్తగా ఉన్న శ్రీనివాస వర్మకు అవకాశం లభించింది చెప్తే మిగిలిన ఎవరికి కూడా సీనియర్ల ఎవరికి కూడా అవకాశం లభించలేదు. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 6 పైగా సీనియర్లు అంతా కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు అసెంబ్లీలో టికెట్లు కొంతమందికైనా లభిస్తాయి లేదని చూడాలి. జీవీఎల్కి అయితే ఎక్కడా కూడా టికెట్ లేదని చాలా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక అదేవిధంగా పీవీఎన్ మాధవ్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరోమారు అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన విశాఖ దక్షిణ నుంచి కానీ భీములు కానీ టికెట్ అడుగుతున్నారు. ఇప్పటికే 10 టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో 11వ టికెట్ బీజేపీకి లభిస్తుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక సీనియర్లు అందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారని చెప్పుకోవాలి. ఓకే వినాయక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.